ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు. హైదరాబాద్ లోని కసిరెడ్డి కంపెనీలో సోదాలు. ఎస్సీ వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ. గెజెట్ లో ప్రచురించాలని ఏపీ సర్కారు ఉత్తర్వులు. బ్రిటిష్ వాళ్ళనే లెక్క చేయలేదు. మోదీకి భయపడతామా? రాజకీయ కక్షతోనే సోనియా రాహుల్ పై కేసులన్న భట్టి. గాంధీ భవన్ లో మీనాక్షి నటరాజన్ సమీక్షలు. 4 లోక్సభ నియోజకవర్గాలపై రివ్యూ. హెచ్సీయూ విద్యార్థుల పోరాట ఫలితమే సుప్రీం తీర్పు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలన్న కేటీఆర్. సుప్రీం తీర్పును కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు. భూములను ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదన్న పీసీసీ చీఫ్. వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకుని ఓవైసీ సోదరుల దోపిడీ. భూముల్ని లాక్కుంటామనేది అబద్దమన్న కిషన్ రెడ్డి. రాజ్ తరుణ్ ను జైలుకు పంపే వరకు వదిలిపెట్టను. ఆయన ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందన్న లావణ్య. వివాదంలో దసరా విలన్ షైనీ టామ్ చాకో డ్రగ్స్ మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి ఫిర్యాదు. వక్ఫ్ సవరణ చట్టంపై యథావిధి స్థితి కొనసాగింపు. ఆస్తుల్లో మార్పులు, కొత్త నియామకాలకు సుప్రీంకోర్టు నో. యమునా నది ప్రక్షాళనపై ప్రధాని ఫోకస్. అమిత్ షా, సీఎం రేఖా గుప్తాతో మోదీ సమీక్ష. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 78,000 పాయింట్ల ఎగువకు సెన్సెక్స్.